హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మునక్కాయ టమాటాలు వండుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు నేను ముందే కోసి పెట్టుకున్నా, చిన్న చిన్నగా ఇలా చిన్నగా కోసి పెట్టుకోవాలి. తర్వాత మునక్కాయలు ఇలా చిన్నగానే కట్ చేసుకోవాలి. మీద పొట్టు తీసుకోవాలి, కట్ చేసుకొని పొట్టు తీసుకోవాలి. నేను ముందే తీసి పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డను మన నువ్వులు కుడక పేస్ట్ చేసి పెట్టుకున్నా. తర్వాత కొంచెం అంత కారము, తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు ఒక చెంచా అంత పసుపు, జీలకర్ర, ఆవాలు, మిరపెత్తులు కొన్ని వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిగడ్డ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మనం కారం వేసుకుంటున్నాం కానీ మిర్చిలు కూడా కొన్ని వేసుకోవాలి, బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నాను, ఒక 4-5 అయితే సరిపోతుంది. 4-5 సరిపోతుంది అన్నట్టు, కారం కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఒక 2 పావుల నూనె పోసుకున్నా. 2 పావులు అయితే సరిపోతుంది. ముందుగా మనము మునక్కాయలు నూనెలో ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే పచ్చి అంత మునక్కాయలు మంచిగా ఉండదు. మనం ఇట్లా నూనెలో ఫ్రై చేసుకొని వేసుకోవాలన్నట్టు, స్మెల్ అనేది రాదు, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మంచిగా దూరగా వేయించుకోవాలి. మనం డైరెక్ట్ వేయకుండా ఇలా మంచిగా నూనెలో ఫ్రై చేసుకుంటే మనకు బాగుంటుంది, తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇది మంచిగా దూరగా ఫ్రై చేసుకుందాం. ఇలా చిన్నగానే కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే మనకు టమాటా కూరలో బాగుండదు. అది మనకు పప్పు చారులకు అయితే కొంచెం పెద్దగా ఉండాలి. ఇలా మనం కూర వండుకుంటున్నాం కాబట్టి ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇలా చిన్నగానే కట్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇట్లా పప్పు చారు కాకుండా ఇట్లా టమాటాలతో చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది మంచిగా దూరగా వేగనిద్దాము. ఇలా దూరగా వేగిపోయాయి చూసారా, ఇలా మంచిగా వేగినాయి. ఇలా వేగితే సరిపోతుంది, బాగా మాడిపోకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూసారా మంచిగా వేగినాయి. ఇది మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే నూనెలోకి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇట్లా మంట తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు చిల్లికాయ మీద కాలుతుంది మళ్ళీ. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. వేసుకొని మంచిగా దూరంగా కలుపుకోవాలి, వేసుకుందాం. మనము మిరపిత్తులు వేసుకున్నాం కదా, టేస్ట్ బాగుంటుంది అని మిరపిత్తులు వేసుకుంటున్నా. ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా దగ్గర ఉన్నాయని వేసుకున్నా, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తినేటప్పుడు మనకు మిరపిత్తులు పంటికి తగులుతుంటే బాగుంటుంది. ఇది చార్లు కాకుండా ఇట్లా టమాటా కూరలు కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దూరంగా వేయాలి. మనం ఉప్పు వేసుకున్నాము, రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాం. తొందరగా ఎగుతాయి అన్నట్టు ఉల్లిగడ్డలు అనేది. మనం ఎప్పుడైనా ఉల్లిగడ్డలు ఫస్ట్ వేసుకుంటే మీరు ఉల్లిగడ్డలు ఉప్పు మంచిగా ఎగుతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. వేసుకొని పచ్చివాసన వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఉల్లిగడ్డ కుడక నువ్వుల పొడి మిక్సీ పట్టింది ఇది ఇందులోకి వేసేస్తుంది. ఇది కూడా పచ్చివాసన వరకు కలుపుకుందాం. ఇందులోకి మనము ఒక చెంచా పసుపు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ మంచిగా నూనెలో మంచిగా ఉడకాలి. ఈ మసాలాలన్నీ మంచిగా నూనెలో ఉడికితేనే టమాటా మునక్కాయ కూర అనేది రుచి బాగుంటుంది. ఇది మంచిగా ఒక 7 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది చూసారా, మంచిగా ఉడుకుతుంటే నూనె కూడా మంచిగా పైకి వెళ్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంట కరివేపాకు వేసుకుందాం, కొంచెము కొత్తిమీర వేసుకుందాం, కొద్దిగంట ఉల్లి వేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకుందాం. ఈ కరివేపాకు కొంచెం పెద్ద ఉంది, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము టమాటాలు వేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, బాగా పెద్ద కట్ చేసుకోవద్దు. వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకుందాము. ఇది మనం ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. మూత తీసి కలుపుకుందాము. చూసారా ఉడుకుతుంటే నూనె అనేది పైకి వచ్చింది. ఇలా ఉడుకుతుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం కలుపుకుందాము ఒకసారి. ఇలా మంచిగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. ఒక కప్పు కారం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఇష్టం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మనం పచ్చిమిర్చి చేసినాం కాబట్టి నేను ఇంత వేసినా సరిపోతుందని. మనం కారం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా కారం వేసినాం కదా, ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం. ఎందుకంటే కారం ఉడకాలి. ఇప్పుడు ఇది మంచిగా ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం.
మనం మూత తీసి కలుపుకుందాం ఒకసారి. చూసారా మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికితేనే బాగుంటుంది. ఎక్కడన్నా టమాటా ఉండకుండా మనం చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. నూనె కూడా మంచిగా కరెక్ట్ సరిపోయింది. 2 పావుల నూనె సరిపోయింది. మనం ఎక్కువ నూనె పోసుకోవద్దు, సరిపోతుంది. ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాము. నేను ముందుగా వేసిన మళ్ళీ కొంచెం అంతా వేసుకుందాం. వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాయలు ఇందులో వేసుకుందాం. ముందుగా వేసుకోవద్దు, ఎందుకంటే టమాటాతో నీళ్ళు ఉడికితే బాగుండేది. మనం నూనెలో ఫ్రై చేసినాం కదా, ఇప్పుడు వేస్తే బాగుంటుంది. ఇలా వేసుకొని కలుపుకుందాం. ఎక్కువ ఉడుకుడు కూడా ఏం అవసరం లేదు. నూనెలో మంచిగా ఉడికినాయి కాబట్టి ఎక్కువ ఉడకకుండా పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. బాగా ఉడికితే అంత ఇచ్చకపోతే మంచిగా ఉండదు అన్నట్టు, టేస్ట్ కూడా బాగుండదు. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. కొంచెం అంత వేసుకొని కలుపుకుందాం. ఈ పూరిలోకి కానీ అన్నంలోకి కానీ బాగా టేస్ట్ బాగుంటుంది. అటు టమాటా కాకుండా ఇలా వండుకుంటే మనకు తినాలనిపిస్తుంది. ఊపే వట్టి టమాటా తినాలనిపించేది. ఇలా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. ఇది కొద్దిగా సేపు ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాము. చూసారా మంచిగా ఉడికింది. మంచిగా మనకు ఇలా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఉడకాలి. మునక్కాయలు కూడా మంచిగా నూనెలు ఉడికినాయి కాబట్టి బాగున్నది. ఇలానే వేసుకోవాలి. మనకు ఊకే టమాటా కూర వట్టిది తినబుద్ధి కాదు. అప్పుడప్పుడు ఇలా వేసుకుంటే కూడా మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు. ఆరోగ్యానికి కూడా మంచిదే మునక్కాయలు టమాటాలు. ఇలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా మునక్కాయల కూర రెడీ అయిందని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతాజ్ కిచెన్.